ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మామ్ అండ్ డాటర్ హెయిర్ కటింగ్ వీడియో. పార్లర్‌లో కాదు ఇంట్లోనే హెయిర్ కటింగ్ చేసుకుంటాను. నేను ఎక్కువ యూ షేప్ హెయిర్ కట్ యూజ్ చేస్తాను. ఎందుకంటే శారీస్‌కి కానీ, డ్రెసెస్‌కి కానీ ఇది చాలా బావుంటది. జీన్స్, వెస్టర్న్ వేర్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే లేయర్ హెయిర్ కట్ చేసుకోండి. చాలా బావుంటది అదైతే. ఇంక నేను ఫస్ట్ అయితే మా చిన్నదానికి హెయిర్ కట్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్ చేయండి. స్వీటీకి అసలు హెయిర్ కట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. తనకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. కానీ నేను హెయిర్ కట్ చేసి గ్రోతింగ్ చాలా ఫాస్ట్‌గా ఉంటది. లాంగ్ హెయిర్ వస్తదని చెప్పి ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి అయితే కన్ఫర్మ్‌గా నేను హెయిర్ కట్ చేస్తాను. కానీ ఎప్పుడు స్ట్రెయిట్ హెయిరే చేస్తాను నేను. యూ షేప్ చేయను. కూల్‌గానే ఇంట్లో హెయిర్ కట్‌కి నాకు చుక్కలు చూపిస్తది. ఇంక ఈరోజు కొంచెం కామ్‌గా ఉండు వీడియో తీసుకుంటాను అని చెప్పా అనమాట. కొంచెం అయితే సపోర్ట్ చేసింది నాకు. కొంచెం కాదు చాలా బాగా సపోర్ట్ చేసింది నాకు. ఫస్ట్ ఇక్కడ హెయిర్ చిక్కులు లేకుండా దూకుని పైన ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను. అది కొంచెం టైట్‌గా పెట్టుకోండి. లూజ్‌గా కాకుండా. మా పాప హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా! ఆల్రెడీ తింది హెయిర్ కట్ చేశాను నేను లాస్ట్ మంత్. ఇంకిప్పుడు వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను నేను. యాక్చువల్‌గా అయితే కొంచెం గ్రోతింగ్ కూడా బానే ఉంది. చేయొచ్చు 1 మంత్‌కి ఒకసారి. గ్రోతింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1 మంత్‌కి ఒకసారి చేయొచ్చు. లేదు కొంచెం తక్కువ స్లోగా ఉంది అంటే మీరు ఒక 2 మంత్స్‌కి అట్లా హెయిర్ కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నేనైతే ఇక్కడ జస్ట్ ఒక 1 ఇంచ్ మాత్రమే కట్ చేసి కింద జిగ్‌జాగ్ పోర్షన్‌లో కట్ చేశాను. హెయిర్ ఎడ్జ్‌లో అనేది ఎంత పలుచగా ఉంటే అక్కడ వరకి కట్ చేసుకోండి. అంటే సన్నగా ఎక్కడ వరకి ఉందో అక్కడ వరకి కట్ చేసుకోండి. ఇక్కడ పాపది ఒత్తుగా ఉంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ మాత్రమే కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఇయర్స్ పైనుంచి హెయిర్ అయితే ఈక్వల్ పార్ట్స్‌గా తీశాను నేను. హెయిర్ కట్ అంటే మనకి ఓన్‌గా నేను పాపకు చేస్తున్నాను కాబట్టి ఓకే. అదే మీరు ఓన్‌గా చేయాలి అంటే నేను ఇక్కడ పక్కన పిక్‌లో యాడ్ చేశాను కదా! సేమ్ అలా ఫ్రంట్ నుంచి చిన్ కిందకి తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని హెయిర్ కట్ చేసుకోండి. ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు ఫింగర్స్ కింద కట్ చేయాలి. మనం ఫింగర్స్ పైన కట్ చేస్తే మనకి స్ట్రెయిట్‌గా కాకుండా ఎగుడు దిగుడుగా అట్లా వంకరగా వస్తది. నేను ఎప్పుడు ఇలానే కట్ చేసుకుంటాను. సెల్ఫ్ హెయిర్ అయితే నేను ఈ వీడియో స్టార్టింగ్‌లో చూపించాను కదా! నా హెయిర్ కట్ అనేది యూ షేప్ నేను ఇలానే కట్ చేసుకుంటాను. శారీస్‌కి, చుడీదార్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి వాటికి ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బావుంటది. పిల్లలకి కూడా ఈ హెయిర్ కట్ చాలా బావుంటది. ఫ్లక్కర్ పెట్టినా లేదా ఓన్లీ హెయిర్ మొత్తం లీవ్ చేసినా కూడా చాలా బావుంటుంది. ఇంతకీ మా పాపకి హెయిర్ కట్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్ లుక్ అయితే ఇది. నువ్వు ఈ హెయిర్ కట్ వీడియో స్నేహశ్రీ అడిగింది. ఎన్ని సార్లు కామెంట్స్ చేసిందో ఈ వీడియో కోసం తను. ఐ హోప్ ఈ వీడియో తనకి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ హెయిర్ కట్ మా స్మైలీకి ఇంతకుముందు స్వీటీకి చేశాను కదా! చిన్న పాపకి. ఇప్పుడు పెద్దమ్మాయికి చేస్తున్నాననమాట. ఫస్ట్ హెయిర్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది కంప్లీట్‌గా డ్రైగా ఉండకూడదు. అట్లా చేసినా కూడా మనకి హెయిర్ కట్ మంచిగా రాదు. అలానే కంప్లీట్‌గా వెట్‌గా కూడా ఉండకూడదు. చూసారు కదా! ఇక్కడ మొత్తం డ్రైగా ఉంది తన హెయిర్. నేను అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాను హెయిర్‌కి. పార్లర్‌లో అయినా కూడా ఇలానే హెయిర్ స్ప్రే చేసే మనకి హెయిర్ కట్ చేస్తారు. వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి కోంబ్ చేసుకోండి హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా. చిక్కులు ఉంటే మళ్ళీ మనం హెయిర్‌ని పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నప్పుడు కూడా మనకి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. నేను ఇక్కడ ఫస్ట్ పైన రబ్బర్ బ్యాండ్ పెట్టేసి పోనీటైల్‌లా వేశాను. హెయిర్‌నైతే ఇలా రోల్‌లా చేస్తున్నాను. ఎందుకు అంటే ఇలా అంటే మనకి హెయిర్ అనేది పైకొస్తది చిన్న చిన్నవన్నీ. చివర్లు చిట్లితే మనకి హెయిర్ గ్రోతింగ్ అనేది ఫాస్ట్‌గా ఉండదు. ఇలా అంటే అలాంటి హెయిర్ మొత్తం బయటకొచ్చేస్తది చిన్న చిన్న హెయిర్స్ అన్నీ. అప్పుడు నేనైతే ఈజీగా సిజర్‌తో కట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే అలా ఏం లేదు. హెయిర్ అంతా బానే ఉంది. కాబట్టి నేనేం కట్ చేయలేదు. కానీ మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను. ఎప్పుడైనా చివర్లు బాగా చిట్లితే మాత్రం ఇలా కట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను మిడిల్‌లో ఇంకో రబ్బర్ బ్యాండ్ పెట్టేసి పైనుంచి కిందకైతే స్ట్రెయిట్‌గా తీసుకొచ్చేసాను. మనం ఎంత లెంత్ హెయిర్ కట్ చేసుకోవాలో చూసుకోండి. నేనైతే ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక ముందు చిన్న పాప కూడా 1 ఇంచే కట్ చేశాను. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు. ఇద్దరు స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. ఇంకా క్లాసికల్ డాన్సర్స్ అంటే వాళ్ళకి కావాల్సింది లాంగ్ హెయిర్ కదా! అందుకని ఎక్కువగా అయితే నేను కట్ చేయను 1 ఇంచ్‌కి మించి. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ తీసేసి ఇలా 2 చెవులు కింద నుంచి హెయిర్‌నైతే ఇలా పార్ట్‌గా తీసుకోండి. తీసుకొని ఇంకొకసారి చిక్కు లేకుండా అయితే దువ్వుకోండి. అలాగే రబ్బర్ బ్యాండ్ అనేది కూడా టైట్‌గా పెట్టుకోండి. ఏ మాత్రం లూజ్ ఉన్నా కూడా కటింగ్ అనేది కొంచెం చేంజ్ అయితే డిఫరెంట్‌గా కూడా అనిపిస్తది. మనకంత పర్ఫెక్ట్‌గా రాదు. మీరు ఓన్‌గా కట్ చేసుకోవాలి అంటే నేను పక్కన పిక్చర్ యాడ్ చేశాను కదా! సేమ్ అలా సెల్ఫ్ హెయిర్ కట్ అయితే చేసుకోండి. సేమ్ ఇందాకలానే ఇంకో రబ్బర్ బ్యాండ్ మిడిల్‌లో పెట్టి స్ట్రెయిట్‌గా కిందకి తీసుకొచ్చి ఎడ్జెస్ కట్ చేశాను. ఆ తర్వాత జిగ్‌జాగ్ కట్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ రబ్బర్ బ్యాండ్ తీసేసి చిక్కు లేకుండా ఇప్పుడు మిడిల్‌లోంచి అంటే 2 చెవులు పైనుంచి ఇంతకుముందు కింద తీసుకున్నాము. ఇప్పుడు పైనుంచే తీసుకోండి పోర్షన్. సేమ్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి.
మిడిల్‌లో రబ్బర్ బ్యాండ్ పెట్టి కిందికి స్ట్రెయిట్‌గా తీసుకొచ్చి ఎడ్జ్ కట్ చేసుకోండి. కొంచెం లెంత్ కట్ చేసుకుంటే బావుంటది. అంటే ఒక 2 ఇంచెస్ దాకా కట్ చేసుకుంటే చాలా బావుంటది ఈ లేయర్ కట్ అనేది. నేను మొత్తం 1 ఇంచ్ మాత్రమే కట్ చేస్తున్నాను. లాస్ట్ కటింగ్ 2 ఐబ్రోస్ పైనుంచి పక్కన పిక్చర్ కూడా నేను మీకు చూయించాను ఐడియా కోసం. లాస్ట్ లేయర్ కొంచెం షార్ట్ హెయిర్ ఉంటే మాత్రం చిన్ కింది వరకు కట్ చేసుకోండి. అంటే ఫంక్ వచ్చేలాగా చాలా బావుంటుంది అలా ఉంటే. ఎందుకు లెంత్ తక్కువ కట్ చేశానో మీకు రీజన్ కూడా చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.